దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు లూకా సువార్త 12వ అధ్యాయము ధ్యానించుకున్నాము. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమేదియో తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడుకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదను. చంపిన తరువాత నరకములో పడద్రేయు శక్తిగల వాని భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అంటే మన యేసయ్యకి భయపడమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణి ఒప్పుకొనును. మనుషుల ఎదుట అంట మన యేసయ్య నిజమైన దేవుడని, ఆయనే మన రక్షకుడని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన పరలోకంలో అంట దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకుంటాడంట. మనుషుల ఎదుట నన్ను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. కాబట్టి మనుషుల ఎదుట ఆయన్ని నాకు తెలియదు, నేను ఎరుగను ఆయన్ని అని అన్నవాళ్ళు దేవుడు కూడా దూతల ఎదుట వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటాడంట. అందుచేత మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. కాబట్టి దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు క్షమిస్తాడంట. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా పరిశుద్ధాత్మ లేదని, అది పరిశుద్ధాత్మ కొంతమంది లేదని వాక్యాల ద్వారా మాట్లాడుతుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఉంది. ఆ పరిశుద్ధాత్మే మనల్ని ఆయన రాకడికి సిద్ధపరిచిద్ది. ఆత్మ లేని వారు నా వారు కాదని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పొందుకోవాలని కూడా ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఎడల ఆయన రాకడితో వచ్చినప్పుడు ఆ ఆత్మ మనల్ని ఆయన యొద్దకు లేపబడడానికి ఆత్మ మనకి సహాయం చేస్తుంది. కాబట్టి ఆత్మ లేని ఎడల మనము ఆయన రాకడలో ఎత్తబడలేము. కాబట్టి పరిశుద్ధాత్మను దూషిస్తే అంట క్షమాపణ లేదంట. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగ ఏమి ఉత్తరం ఇచ్చదమా, ఏమి మాట్లాడుదమా అని చింతించబాకండి. ఎందుకంటే మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. కాబట్టి మనము ఎవరితో అన్నా మాట్లాడుతుంటే దేవుని వాక్యాల గురించి మన పొరుగు వారితో మనము సంభాషిస్తున్నా కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల సమస్యల గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆత్మని రక్షణ మార్గంలోకి రావడానికి మనము దేవుని వాక్యాలు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడతాడంట. ఎందుకంటే మనం కాదంట ఆ సమయాల్లో మాట్లాడేది. అందుకే 2-3 కూడి ఉన్న చోట ఆయన ఉంటానంట. ఇప్పుడు 2 కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, దేవుడి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, దేవుడు ఆలకిస్తూ ఉంటాడంట. కాబట్టి మనము ఇతరులకి దేవుని గురించి చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ గడియలోనే మీకు నేర్పునను. కాబట్టి ఆ సమయంలో దేవుడు నేర్పిస్తాడంట. ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, పిత్రాగ్నితములో నాకు పాలు పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన ఓయి నీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టువానిగానైనను
నన్నెవడూ నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. కాబట్టి జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కాబట్టి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నా స్థలము చాలదు కనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకున్నాడంట. నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వానికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొనెను అని ఆలోచిస్తున్నాడంట. ఎవరు? ధనవంతుడు. పంట పండితే ఈ పంట అంతా దాచడానికి నా ఈ కొట్లు సరిపోవు, కాబట్టి అంతకంటే గొప్పగా వాటిని కట్టించాలి అని ధాన్యమును, నా ఆస్తిని సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నాడంట ధనవంతుడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని వానితో చెప్పాడంట. దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అంటున్నాడంట. కాబట్టి నువ్వు సిద్ధపరిచినవి ఎవరికి వస్తాయి అని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండునని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరమును గూర్చి అయినను చింతించుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటిని గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మరియు మీలో ఎవడునూ చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడా అని అడుగుతున్నాడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వారిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. కాబట్టి పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో ఆలోచించమంటున్నాడు. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ ఎంతో నిశ్చయంగా వస్త్రములను ఇచ్చుచున్నాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేని గురించి బాధపడకూడదని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి విచారించుకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదుము, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఎవరైనా ప్రేయర్ చేసేటప్పుడు దేవుణ్ణి ఒకే విషయము పద్దాకలు అడుగుతూ ఉంటారు. దేవుడా అది చేయి, నాకు జాబ్ రావాలి, నేను మంచి చదువుకోవాలి అని. కానీ నీకేమైతే అవసరమో దేవుడికి తెలుసు అంట. దేవుడు ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను అని మాట్లాడుతున్నాడు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. ముందు మనము దేవుని రాజ్యాన్ని వెతకాలంట. దేవుని రాజ్యంలో మనకి చోటును సంపాదించుకోవాలి. ఎందుకంటే మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అని మాట్లాడుచున్నాడు. దానిలో కూడా ఇవి మీకు మీరు దాని రాజ్యమును వెతుకుతున్నారు కాబట్టి మీకు ఏమైతే అవసరమైనవో అవి మీకు దేవుడు ఇస్తాడు, మీకు అనుగ్రహింపబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మంద భయపడకుడి,
మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయనకి మనకంట రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడికి ఎంతో ఇష్టమంట. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు, చిమటలు కొట్టరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో దేవుడు ఇతరులకి సహాయం చేయమంటున్నాడు. కాబట్టి ధనము సంపాదించుకొనుడి. పరలోకంలో అంట ధనాన్ని సంపాదించుకోండి, అక్కడ చిమటలు దొంగలు రారు అంటున్నాడు. కాబట్టి నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉండిద్ది అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కువ ధనమును మనము సంపాదించుకోకూడదు. మనకి ఏ రోజు ఏది అవసరమో ఆయన ఇస్తాడు. ఒకవేళ మనల్ని గొప్పగా ఆశీర్వదించాలని దేవుని ప్రణాళిక అయితే అది ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించుకొనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయుటకు అతడెప్పుడునూ వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచి మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుల మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వాని భోజనం పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వానికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఎంత బాగుందో చూడండి. దేవుని దాసులంట, అంటే దేవుని దాసులు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని దాసులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునికి ప్రార్థించాలి. ఎప్పుడు మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వేకువజామున లేచి ఆయన్ని ధ్యానించాలి. అప్పుడంట దేవుడంట వచ్చి పరిచారం చేస్తాడంట మనకి. కాబట్టి ఉదయకాలాన ప్రార్థన ఎంతో గొప్పది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇంకా మీతో వచ్చి నేను వారికి ఉపచారం చేయనని మీ నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొననో ఆ దాసుడు ధన్యులు. దొంగ ఏ గడిని వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. కాబట్టి మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. మనము సిద్ధపాటు కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు పేతురు, ప్రవ్వా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనే చెప్పుచున్నావా అని ఆయన అడిగాడంట. ప్రభు ఇట్లను తగిన కాలమును ప్రతి వానికి ఆహారమే పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీదను నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదంతటి మీద వారిని ఉంచునని మీతో నిజంగా చెప్తున్నాను. కాబట్టి అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. కాబట్టి మనమంట మెలకు కలిగి ప్రార్థన జీవితం లేకపోతే దేవుడు వస్తాడులే, ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఆలస్యంగా ఉంది అని మనసులో అనుకొని తినచ్చు త్రాగొచ్చు దాసీలను కొట్టుకుంటూ మత్తుగా ఉంటే అంట మత్తులో ఉండే వాళ్ళనంట కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలో అంట ఆయన రాకడ అంటే ఆయన యజమానుడు వస్తాడంట. అప్పుడు వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు పొందులు పడతాడంట. కాబట్టి అపనమ్మకస్తులు అని వాళ్ళకి ముద్ర వేస్తాడంట. కాబట్టి తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. కాబట్టి అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తలుగును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వానికి
వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి నేను భూమి మీద అగ్నివేయి వచ్చి తిని ఇదివరకే రగులుకొని ఉండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చితినని మీరు తలంచుకొనుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితిని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తెకి తల్లికిని, అత్త కోడలికి, కోడలికి అత్త విరోధులుగా ఉందురని చెప్పాను. మరియు ఆయన జనసమూహముతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నది వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగనే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమున మీరు గుర్తింపనెరుగలేరా? ఈ కాలమున మీరు గుర్తింపనెరుగలేలా? ఏది న్యాయము మీ అంతటా మీరు విమర్శింపరేలా? బాధించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతుల యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బండ్రౌతులకు అప్పగించును, బండ్రౌతులు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆమేన్. దేవుడిచ్చిన చిన్న వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. లూకా సువార్త 12వ అధ్యాయము ముగించి ఉన్నాను. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడని, దేని గురించి చింతించకూడదని, అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమని, అడవి గడ్డి పువ్వులకి కంటే మనం ఎంతో గొప్పవారము, శ్రేష్ఠులమని, ఇంకా మనము ఆయన రాజ్యం గురించి వెతకుడి మొదట అని మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈరోజు నీవు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. దేవా, యేసయ్యా, నీ వాక్యాల ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యాలు వినిచుండగా, చదువుచుండగా తండ్రి, నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడి నాయన వారి హృదయాలని నాయన పరిశుద్ధపరచమని, మంచి మార్గంలో నడుచులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయానికి స్తోత్రములు తండ్రి. దేవా, నీవు భయపడకుడి అని నాయన నీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. ఎవరైతే ఏ విషయాల్లో అయితే భయం కలిగి ఉంటున్నారో, ఏదైతే నా తండ్రి యేసయ్య నీ ఎదుట కావాలని మొరపెడుచున్నారో తండ్రి, వారితో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నావు తండ్రి. దయచేసి ప్రవ్వా, నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే నాయన మాకు అవసరమైన సమస్తమును నువ్వు దయచేస్తావని నీ వాక్యాల ద్వారా నాయన మాట్లాడావు ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ ప్రజలను, మా దేశాన్ని పరిపాలించే అయ్యా యేసయ్య ప్రతి ఒక్కరిని నాయన కాపాడండి, దీవించండి ప్రవ్వా. ప్రతి ఒక్కరు నాయన అయ్యా రక్షణ మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఒక పాపి నాయన మారు మనసు పొంది నీ మార్గంలో నడవాలని మాత్రమే నాయన యేసయ్య మేము ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. మా కొరకు నీవు రక్తం కార్చావు తండ్రి, నీ ప్రాణాలు అర్పించావు తండ్రి. అంతేకాక నాయన యేసయ్య సజీవుడిగా నాయన నీవు లేచావు ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఎవరు నాయన మరణాన్ని జయించలేదు తండ్రి, కానీ నువ్వు నాయన యేసయ్య మాకు నా తండ్రి నాయన యేసయ్య మా జీవితాల్లో నా తండ్రి మాకు నా తండ్రి గొప్ప కార్యాలు చేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా యేసయ్య జీవాధిపతివి నాయన, జీవము కలిగిన దేవుడు తండ్రి. నీ ఎదుట ఏ చీకటి నిలవలేదు ప్రవ్వా. దయచేసి ప్రతి ఒక్కరూ నాయన నీ మార్గంలోకి రావాలని ప్రార్థిస్తూ నాయన నాయన మా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ప్రవ్వా, ఇంకా నాయన యేసయ్య ప్రతి ఒక్క దైవజనులు నాయన, ప్రతి ఒక్క సంఘాలని నాయన నీవే కట్టండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అయా ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
వందనాలమ్మ అందరికీ.